మొక్క పెట్టినా ఈ మండు టెండల్లో ఏ మొక్క బతకదు. అంటే ఇప్పుడు ఒక సెంటిమెంట్ మీరు అన్నది నాకు అర్థమైంది. తెలుగు సెంటిమెంట్ మీద టీడీపీ వచ్చింది, తెలంగాణ సెంటిమెంట్ మీద టీఆర్ఎస్ వచ్చింది. ఇప్పుడు తను ఏం చేయబోతున్నట్టు నాకున్నటువంటి అవగాహన మేరకి, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకి అక్కడ ఉన్నటువంటి జాగృతి నాయకులు అంతా మాట్లాడుకుంటూ ఏంటంటే తను బీసీ మూమెంట్ని చాలా బలంగా ఎత్తుకున్నది కాబట్టి తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని టీబీఆర్ఎస్, ఆ టీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ని బహుజన సమితిని మొత్తాన్ని ఐక్యంగా జోడించి ఒక సెంటిమెంట్తో రావాలనుకుంటుందట. ఆమె కలిసి వస్తే బహుజనులు ఆహ్వానిస్తారు, కానీ ఆమె నాయకత్వం కింద బహుజనులు పనిచేయరు. ఓకే, ఇక పట్టేసుకోండి, సుఖ దుఃఖాల్లో సుశీల పడింది, తొందరపడి ఒక కోయిల్లా ముందే ఇందులు చేసింది, ఓకే, కసిరే ఎండలు కాల్చునని ఆ పాట వేసుకోండి సరిపోతుంది. ఓకే, సో తొందరపడి ఈ కోయిల ముందే కూర్చుంది అయితే. ఎస్. ఓకే, దీనికి ఏమాత్రం ఉపయోగం ఉండదంటారా అంటే ఈ నిర్ణయానికి? ఆమె ఎదగాలని కోరుకునే వ్యక్తిని కానీ రాలిపోతుంటే బాధ అనిపిస్తా ఉంది. రాజకీయాల్లో పతనావస్థ. రేపటి నిజంగానే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా చాలా సుదీర్ఘంగా చాలా మందిని, విద్యాసాగర్ రావు నుంచి మొదలుకుంటే ఆల్ నరేంద్ర, ఇలాంటి చాలా మంది తెలంగాణ ఒక రకంగా, ఐ మీన్ టు సారీ టు సే దిస్ వర్డ్, తెలంగాణ పిచ్చి ఉన్న వాళ్ళందరినీ తీసుకొని ఒక ఐక్యంగా తీసుకొచ్చి ఒక పార్టీ పెట్టి వీళ్ళందరినీ జోడించి ఉద్యమ బాట నడిపించి ఇప్పుడు ఒక ఉద్యమ పార్టీగా 10 సంవత్సరాల పాటుగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకురాగలిగిండు. అట్లనే రేపటి రోజున మీలాంటి వాళ్ళ సేవలు కావాలని కవిత ఎందుకని చెప్తున్నా ఈ మాట అంటే, దగాపడ్డ కార్యకర్తలు, దగాపడ్డ ఉద్యమకారులందరినీ కలుపుకొని వెళ్తానని మాటను కూడా చాలా ప్రెస్ మీట్లో, చాలా ప్రసంగాల్లో మాట్లాడుకొచ్చింది. ఇలాంటి వాళ్ళందరినీ జోడించుకొని ముందుకు వెళ్తే ఏమాత్రం సక్సెస్ కాలేదా? మీరు అందరూ కలిసి వెళ్తారా మళ్ళీ? సరిపోదండి, మా సబ్జెక్టివ్ ఆలోచించకూడదు, ఆబ్జెక్టివ్ పరిస్థితులు చాలా అవసరం. ఓకే, ఇప్పుడు ఏదైనా కూడా ఒక పరిస్థితి అనుకూలంగా లేకపోతే ఎంత పెద్ద నాయకుడు కూడా ఏం చేయలేడు కదా. కాబట్టి ఇప్పుడు మన గ్రూప్ మనం వెంటేసుకోవడానికి మనకి ఎక్కువ అక్కర్లేదు శక్తులు, కొంత డబ్బు, కొంతమంది కార్యకర్తలు మనం ఎంబడి ఉంటే యాక్టివిటీ చేయొచ్చు, కానీ రాజ్యాధికారం రావాలంటే సాధ్యం కాదు. ఒక పార్టీ మనగలగాలంటే కూడా సాధ్యం కాదు. ఇప్పుడు ఈ పార్టీ చీలికైనట్టేనా? కవితతో పార్టీ ఏమైనా చీలుతుందా? అవకాశం లేదండి. జాగృతి కార్యకర్తలు ఎవరు కూడా ఎక్కువ మంది పార్టీ నాయకులు కారు. హలో, కేసీఆర్ డాక్టర్ గా కొంతమంది ఆమె వెంట ఉన్నారు, కానీ ఇప్పుడు జాగృతి తరఫున వచ్చే వాళ్ళే ఉంటారు ఆమె వెంబడి, మొదటి నుంచి ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు. కాబట్టి ఆమెకున్న ఒకే ఒక్క దారి సాంఘిక సంస్కర్తగా, సంస్కరణ అభిలాషించే ఒక కార్యకర్తగా, ప్రజల కష్టాల్లో సుఖాల్లో బాసుడుగా ఉండే వ్యక్తిగా, ఈ ప్రకృతిని, పర్యావరణాన్ని, ప్రజల సమస్యలను రాజకీయంగా కాకుండా సాంఘికంగా పట్టించుకునే వ్యక్తిగా ఉంటూ ఆమె ఒక లో ప్రొఫైల్లో ఉంటే ఆమె పోయిన ఇమేజ్ రావడానికి కొంత సమయం పడుతుంది. ఓకే, ఫైనల్ నాకు విషయం చెప్పండి. ఇప్పుడు కవిత వెనుక ఎవరు ఉన్నారా? అంటే రాజకీయ పార్టీ నుండి ఈ రకంగా మాట్లాడిస్తుందని అనుమానం ఉన్నదా? బికాజ్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు, బీజేపీయో కాంగ్రెస్, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి పైన అనుమానాలు ఎక్కువ వ్యక్తమవుతున్నాయి. ఎంత గనుడు కాకపోతే కుటుంబాన్ని చీల్చిండు అని చెప్పే రకంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కొంత గుర్రుగానే ఉన్నారు. సో నిజంగా రేవంత్ రెడ్డి ఉన్నాడా దీని వెనుక? ఒకరి డైరెక్షన్ లో పనిచేసిన మనిషి కాదండి. అట్లా చేయగలుగుతుంటే కేసీఆర్ డైరెక్షన్ ఆమె ఉండేది. ఎవరు ఉండరు ఆమె, ఇప్పుడు కాదు ఎప్పటికీ ఉండరు. ఆమెకు ఆకర్షణ ఉన్నంత వరకు కూడా రాసి పెట్టుకోండి, ఇంకొకరి డైరెక్షన్ లో ఇంకొకరి సపోర్ట్ తో నడిచే వ్యక్తి కాదు ఆమె. ఓకే, కేసీఆర్ మొండి అంటే కేసీఆర్ కంటే 10 రెట్లు ఎక్కువ మొండే. ఓకే, కాబట్టి ఇప్పుడు నిజాన్ని ఇంకా నిర్భయంగా చెప్తారా కవిత? అంటే ఎందుకంటే చాలా అంశాలు ఉన్నాయి, చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు నిజాన్ని చాలా విషయాలని హరీష్ రావు అని చెప్పి, లేకుంటే సంతోష్ రావు అని చెప్పి, కేటీఆర్, జగదీష్ రెడ్డి పేర్లు ఎత్తింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకింత తనకు స్వేచ్ఛ ఇచ్చినట్టే నిజాన్ని ఇంకా నిర్భయంగా చెప్పే అవకాశం ఉందా? అంటే ఎంత ఎక్కువగా ఆమె మాట్లాడితే రాజకీయంగా అంత పతనం అవుతుంది. ఓకే, తను మాట్లాడకపోవడమే మూలంటారు అయితే. ఆమె ఆలోచన పక్కకు పెట్టి ఎమోషనల్ గా ఆవేశంతో పోయి ఇంకా ఇంటి విషయాలు కానీ ఆమెకు తెలిసిన ఏవైనా బయట పెట్టి పార్టీని, కేసీఆర్ ఇమేజ్ పతనం చేయాలనుకుంటే దాన్ని ఎవరు ఆపలేరు. బట్ దానివల్ల కొంత నష్టం జరిగినా కూడా తేరుకునేది టీఆర్ఎస్, బీఆర్ఎస్, కానీ పూర్తిగా శాశ్వతంగా రాజకీయ భవిష్యత్ సమాధి ఆమెది. ఓకే, అందుకని ఇక ఆమె ఆలోచించుకోవాలి, ఆమె విఘ్నతకు వదిలేదు. ఓకే, సో ఇప్పుడు హరీష్ రావు అన్నందుకే, హరీష్ రావు పైన వ్యాఖ్యలు చేసేందుకే కవిత సస్పెండ్ అని అనుకోవాలా? మీరు హరీష్ రావు చూస్తున్నారు, నేను ఆ వ్యాఖ్యల వెనుక నేను కేసీఆర్ ను చూస్తున్నా. ఓకే, ఇవే ఈ విచారణ స్టార్ట్ అయినాక కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత చెప్పడము, అది ఇరిగేషన్ మినిస్టర్ కేవలం హరీష్ రావుకే పరిమితం అవుతుందా? లేదు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ మీద పడదా? అవును.
కాబట్టి ఆమె అమాయకంగా చేస్తా అనుకుంటుంది కానీ సిబిఐకి ఒక అస్త్రాన్ని ఇచ్చింది ఆమె. ఆ. కాబట్టి ఆ ఇమేచుడు